హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. సో ఇవాళ వీడియో ఏంటంటే గులాబీ మొక్క బాగా ఎదిగి చక్కగా పూలు రావాలంటే ఏం చేయాలి, ఎలాంటి ఫెర్టిలైజర్లు ఇవ్వాలి, ఇదంతా కూడా వీడియోలో క్లియర్గా చూపిస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, సింగిల్ స్టెమ్కే ఎంత బాగా బడ్స్ వచ్చాయో, ఎంత హెల్దీగా ఉన్నాయో. బడ్స్ కూడా చూడండి, సైజ్ చూడొచ్చు ఎంత లావుగా వచ్చాయో. అయితే ఎప్పుడు కూడా మనం టెర్రస్ గార్డెన్లో మొక్కలు పెంచుకునేటప్పుడు మొక్కల్ని ఎక్కువ హైట్ పెరగకుండా బుషిగా తయారు చేసుకోవాలండి. అలా ఎలా తయారు చేయాలంటే ప్రూనింగ్ చేసుకోవాలండి. ప్రూనింగ్ చేస్తే కనుక చక్కగా మనకి హైట్ అనేది పెరగవు, అలాగే బుషిగా రెడీ అవుతాయి. చూస్తున్నారు కదండి, నేను ప్రూనింగ్ చేసిన తర్వాత బర్డ్స్ అనేది ఎంత బాగా వచ్చాయో. మనకి స్టెమ్ అనేది కూడా చాలా బలంగా వస్తుందండి. ఎందుకంటే మనము ప్రూనింగ్ చేసిన వెంటనే మనకు ఎప్పటికప్పుడు ఎరువులు అందిస్తూ ఉంటాం కదండి. అందువల్ల వచ్చే చిగుర్లు కానీ స్టెమ్స్ కానీ చాలా బలంగా వస్తాయి, అలాగే హెల్దీగా కూడా వస్తాయండి. ఎప్పటికప్పుడు పూసిన పువ్వులన్నీ కూడా 2 ఆకుల కిందికి కట్ చేసుకోవాలండి. అలా కట్ చేసుకున్నప్పుడు అక్కడి నుంచి కొత్త చిగుర్లు వచ్చేసి మొగ్గలు అనేవి స్టార్ట్ అవుతాయి. మనము ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా సరే, అంటే లిక్విడ్ రూపంలో ఇచ్చినా సాలిడ్ రూపంలో ఇచ్చినా మట్టిని ఎప్పుడు కూడా ఇలా లూజ్ చేస్తూ ఉండాలండి. అలా లూజ్ చేయడం వల్ల రూట్స్కి అనేది ఏరేషన్ బాగా జరిగి మనకి ప్లాంట్ అనేది చక్కగా గ్రో అవుతుంది. ఈ సీజన్లో హార్డ్ ప్రూనింగ్ అయితే చేసుకోవచ్చండి. మొక్కలు చాలా చక్కగా పెరుగుతాయి. అలాగే కొమ్మల నుండి కూడా ఈ సీజన్లో చాలా బాగా పెంచుకోవచ్చండి. మనకి గులాబీకి అయితే 6 గంటలైనా ఎండ తగిలే ప్రదేశంలో పెడితేనే ఫ్లవర్స్ అనేది చాలా బాగా వస్తాయండి. ఎందుకంటే అవి హెవీ ఫీడర్స్ కనుక ఎక్కువ ఆహారం తీసుకుంటాయి. కనుక ఎక్కువ ఆహారం తయారు చేసుకోవాలంటే ఎండ ఎక్కువ కావాలి కదా. అందుకని మొక్కలు ఎండ తగిలే ప్రదేశంలో పెట్టాలి. అంతేకాకుండా గులాబీలకు పెస్ట్ అటాక్ ఉంటుందండి, మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆకులు ముడత పడినట్టు అవుతూ ఉంటాయి. 1-2 ఆకులు అలా అవుతున్నప్పుడు మనం గమనించుకొని నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేసుకుంటే కనుక ఆ పెస్ట్ నుంచి మన మొక్కనైతే కాపాడుకోవచ్చండి. అయితే ఇప్పుడు మనము దీనికి ఇచ్చే ఫెర్టిలైజర్ ఏంటో అయితే చూసేద్దామండి. నేను ఇప్పుడు ఇచ్చేదైతే సీవీడ్ గ్రాన్యూల్స్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కంప్లీట్గా ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అండి. ఇది సముద్రపు నాచుతోటైతే తయారు చేస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే గుళికల రూపంలో ఉంటుంది. ఇక్కడ ఇంకొకటి వచ్చేసి మెగ్నీషియం సల్ఫేట్, అంటే ఎప్సమ్ సాల్ట్ అండి. ఇది ఎప్సమ్ సాల్ట్ అనేది మనకి మొక్కలకు ఇవ్వడం వల్ల మొక్క ఎప్పుడు కూడా చాలా గ్రీన్గా హెల్దీగా రెడీ అవుతుందండి. ఈ సీవీడ్ ఇవ్వడం వల్ల మొక్కకైతే మనకి స్లో రిలీజ్ ఫెర్టిలైజర్గా మనకు ఉపయోగపడుతుందండి. మనం డైలీ వాటరింగ్ చేస్తూ ఉంటాం కదా, రోజు కొద్దిగా కరుగుతూ మన ప్లాంట్కి ఎప్పుడు ఏది అవసరమో అది అందిస్తూ ఉంటుందండి. ఎన్పికేతో పాటు చాలా రకాల, అంటే కాల్షియం లాంటివి అయితే మనకి ఈ సీవీడ్ గ్రాన్యూల్స్లో అయితే ఉంటాయండి. ఇక్కడ మొక్క చుట్టూతా ఇలా వేసుకోవాలండి. మనకి 10 లీటర్స్ బకెట్కి అయితే ఒక 2 కలిపి 1 టీ స్పూన్ అయితే ఇస్తున్నానండి. ఈ మొక్కకు అయితే ఇది సరిపోతుంది. ఇది సీవీడ్ అనేది లిక్విడ్ రూపంలో కూడా దొరుకుతుందండి. దాన్ని మొక్క మీద స్ప్రే చేసుకోవచ్చు. మొక్క మీద స్ప్రే చేసుకోవడం వల్ల అయితే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. ఆకుల ద్వారా కూడా న్యూట్రియంట్స్ అందిస్తూ ఉండొచ్చు కదా. ఇవాల్టి వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.